నమస్తే, నేను మీ జనం టీవీ శంకర్. కల్వకుంట్ల కవిత కేసీఆర్ కుమార్తె. ఆమె అరెస్ట్ అయ్యి ఎప్పుడు అరెస్ట్ అయిందంటే మార్చి 15న సాయంత్రం అరెస్ట్ చేసి ఢిల్లీ తరలించి ఆ మరుసటి రోజు కోర్టులో ప్రవేశపెడితే 14 రోజులు కోర్టు రిమాండ్ విధించింది. అప్పటి నుండి ఇప్పటి వరకు 100 రోజులు పైగానే ఆమె తీహార్ జైల్లో ఉన్నది. చాలా ప్రయత్నాలు చేశారు ఆమెను విడిపించాలని, కానీ ఆమెకు బెయిల్ రావట్లేదు. అయితే ఆమె అప్రూవల్గా మారాల్సిన పరిస్థితి ఏర్పడింది. అప్రూవర్గా మారుతుందా, అసలు మారదా అనే విషయం మీద మీ ముందుకు వస్తున్నా. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అయితే 100 రోజుల పైగా జైల్లోనే ఉండడం అంటే చాలా పెద్ద ఇబ్బంది. తన పిల్లలకు, కుటుంబానికి, భర్తకి అందరికి దూరమై ఉండాల్సిన పరిస్థితి. ఫోన్ ఉండదు, అక్కడ ఎట్లాంటి రాజభోగాలు ఉండవు. కాబట్టి 100 రోజులు అంటే మామూలు విషయం ఏం కాదు. బెయిల్ రాకపోవడంతో ఆమె చాలా ఉక్కిరి బిక్కిరి అవుతుందంట, అనేక ఇబ్బందులు పడుతున్నట్టు. తర్వాత అట్లాగే కుటుంబ సభ్యుల తీరుపై ఆగ్రహం. కేసీఆర్ ఆమె జైల్లో పడ్డ కానిండి ఇప్పటి వరకు ఒక్కసారి కూడా పోయి ములాఖాతుకు పోయి కలిసి రాలేదు, చూసి రాలేదు. కేటీఆర్ 2 సార్లు పోయిండు. నిన్న హరీష్ రావు పోయినట్టున్నాడు. హరీష్ రావు ధైర్యం కూడా చెప్పొచ్చినట్టు మనకు మీడియా ద్వారా తెలుసు. అయితే పిల్లలకు దూరంగా ఉంటుంది, వాళ్ళ చదువులకు ఎట్లా ఉంది అని చెప్పేసి మానసిక ఆందోళన చెందుతున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. ఇంతవరకు కవితను కేసీఆర్ కలవడం లేదు. ఎందుకు? కవితను కలవడం వల్ల ఆమెను సపోర్ట్ చేసినట్టు అవుతుంది. రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తుంది. వేరే ప్రతిపక్షాలు వేసే క్వశ్చన్కి తన దగ్గర ఆన్సర్ ఉండదని ఇంతవరకు కవితను కేసీఆర్ కలవలేదు. నిన్న కవితను కలిసినటువంటి హరీష్ రావు కొన్ని విషయాలు చర్చించినట్టు మనకు తెలుస్తోంది. అప్రూవర్గా మారాలా వద్దా అనే విషయం కూడా చర్చకు వచ్చినట్టు కూడా తెలుస్తుంది. ఒకవేళ అప్రూవర్గా మారకపోతే కవితకు బెయిల్ రావడం డౌటే అనేటువంటిది లీగల్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నటువంటి మాట. లాయర్లు కావచ్చు, చట్టం తెలిసిన వాళ్ళు కావచ్చు. మరి అప్రూవర్గా మారకపోతే బెయిల్ రాదు, అప్రూవర్ మారితే ఒప్పుకున్నట్టే. మరి ఏం చేయాలన్నటువంటి దాంట్లో కేసీఆర్ కావచ్చు, కేటీఆర్ మంచి లీగల్ అడ్వైజర్స్ తోటి వాళ్ళు చర్చలు నడుపుతా ఉన్నారు. అప్రూవర్గా మారిన వాళ్ళందరికీ కూడా బెయిల్ వచ్చింది. ఇవి అప్రూవర్గా మారకపోతే ఇంకా బెయిల్ ఇప్పట్లో వచ్చేటువంటి అవకాశం లేదు. అప్రూవర్గా మారితే ఒప్పుకున్నట్టే, శిక్ష పడుతుందో ఏమో అన్నటువంటి ఆలోచనలో కనబడతా ఉంది. హేమంత్ సోరెన్ ఆయన కూడా నిన్న రిలీజ్ అయినట్టుండు. అట్లాగే ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ మొన్న ఎలక్షన్లకు మధ్యంతర బెయిల్ ఇచ్చి మళ్ళీ సరెండర్ కమ్మని చెప్పారు జైల్లో. అంటే వీళ్ళందరూ కూడా వీళ్ళు నిజంగా తప్పు చేయలేదు కాబట్టి బయటకు వచ్చేసారు. మరి కవిత నిజంగా తప్పు చేయలేదా, తప్పు చేసిందా? తప్పు చేస్తే అప్రూవర్గా మారాల్సిందే, తప్పు చేయకపోతే ఇంకెన్ని రోజులైనా జైల్లో ఉండాల్సిందే బెయిల్ వచ్చే వరకు. కాబట్టి కవితనేమో తప్పు చేయలేదంటుంది. తప్పు చేయలేనప్పుడు అప్రూవర్గా మారాల్సిన అవసరం లేదు. తప్పు చేయనప్పుడు ఎవరు ఒప్పుకుంటారో ఒప్పుకోవాల్సిన అవసరం లేదు, అప్రూవర్గా మారాల్సిన అవసరం లేదు. ఒకవేళ తప్పు చేస్తే అప్రూవర్గా మారాలే, ఒప్పుకోవాల్సిందే. అప్పుడు కోర్టు బెయిల్ ఇస్తుందా, ఏమి ఇస్తుందా అనేటువంటిది మనం తెలుసుకోవాలి. మొత్తం మీద కవిత సన్నిహితులతో మాట్లాడినటువంటి మాటలు కావచ్చు, డిస్కషన్ కావచ్చు, అప్రూవర్గా మారే అవకాశాలు ఉన్నాయనే మనకు తెలుస్తూ ఉంది. మొత్తం మీద ఇది ఏం జరగబోతుంది అనేటువంటిది కేటీఆర్ ఎట్లాంటి డిసిషన్ తీసుకుంటుండో మనం ముందుగా రాబోయే కాలంలో చూడాల్సిందే.